చూద్దామా. చికెన్, అలాగే చికెన్ గ్రేవీ, అలాగే దాంట్లోకి అయితే రాగి ముద్ద చేసినాను. చేసేసి అన్ని ఉండలు చుట్టేసి పెట్టేసిన. ఇప్పుడైతే దోశ వేసా. అలాగే దోశకు పిండి కూడా రెడీగా ఉంది. నేనైతే రాగి పిండి చేసి పెట్టుకున్నా. రాగి పిండి కూడా రెడీ దోశ వేస్తాను. నేను ముందుగా చేసి పెట్టిన రాగి పిండి వేస్తాను. చాలా బాగుంటుంది. మీ ఇంట్లో కూడా మీరు ట్రై చేయండి చేసుకోకుంటే ఎప్పుడన్నా. అలాగే ఉల్లిగడ్డ సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డ వేసుకుంటున్నా. అలాగే పైన చికెన్ పొడి. దోశ అయితే కాలింది. రాగపిండి దోశ ఫైనల్గా దోశ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్ట్ ఉంది. ఏమో అవసరం చట్నీ కూడా అవసరం లేదు. సూపర్ ఉంది. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.